పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఇప్పుడు ఉచిత బీమాను కూడా పొందవచ్చు. కేవలం పీఎఫ్ అనేది రిటైర్మెంట్ ఫండ్ మాత్రమే కాదు, 7 లక్షల వరకు ఉచిత బీమాను కూడా అందిస్తుంది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉచిత జీవిత బీమా కవరేజ్తో కూడా వస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనే పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి 7 లక్షల రూపాయల వరకు బీమా కవరేజీని పొందుతుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఉద్యోగి ఇందుకోసం ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈడీఎల్ఐ పథకం కింద మీ బీమా మొత్తాన్ని ఉద్యోగి గత 12 నెలల సగటు జీతం అలాగే డియర్నెస్ అలవెన్స్ ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటారు. కనీస బీమా మొత్తం 2.5 లక్షలు, గరిష్ట పరిమితి 7 లక్షల రూపాయలు. యజమాని మొత్తం ప్రీమియం చెల్లించాలి అంటే ఉద్యోగి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే వారి నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ పొందే అన్ని వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అంటే మీకు ప్రతి నెల పీఎఫ్ అమౌంట్ కట్ అయితే చాలు, ఆటోమేటిక్గా మీరు ఈ ఉచిత బీమా పథకానికి అర్హులైపోతారు. ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందడానికి నామినీ ఫారం 5IFని నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫారం ఎంప్లాయర్ ద్వారా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపుతారు. డెత్ సర్టిఫికేట్, నామినీ ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ పూర్తయిన తర్వాత బీమా మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. భారత్లో లక్షలాది మంది తమ పీఎఫ్ అకౌంట్ సేవింగ్ రిటైర్మెంట్ ఫండ్గా మాత్రమే భావిస్తూ ఉంటారు. అయితే ఈడీఎల్ఐ పథకం ద్వారా పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు అదనపు భద్రత కవరేజీని అందిస్తుంది. ఈ బీమా అకాల మరణం సమయంలో కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అలాగే క్లిష్ట సమయాల్లో కూడా అత్యంత ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగులకు అద్భుతమైన బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ పథకం ఉద్యోగిని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే మీ పీఎఫ్ మినహాయింపు గడువు ముగిసి ఉంటే వెంటనే నామినీని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫీచర్ మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది కాబట్టి.